ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై పోరును తీవ్రతరం చేసింది తెలంగాణ సర్కార్. ఓవైపు అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ రాసింది. మరోవైపు రాష్ట్ర ఎంపీలతో రేపు సాయంత్రం సమావేశం కానుంది సర్కార్. గోదావరి బనకచెర్ల లింకును అడ్డుకోవడంపై లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో సెక్రటేరియట్లో చర్చించనుంది. సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఆహ్వానించామన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపటి అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన అంశంపై సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు మంత్రి ఉత్తమ్. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు అధికారులు. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, బనకచెర్లకి సంబంధించి ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ జరగబోతోంది రేపు. ఒక ఇంట్రెస్టింగ్ టర్న్. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ లెటర్ రాయాలి సీఎం ఈ విషయమై అని చెప్పన్నారు. ఇవాళ వీళ్ళు రేపు ఆల్ పార్టీ మీటింగ్ కన్వే చేస్తున్నారు. ఏంటి, ఎట్లా ఉండే అవకాశం ఉంది? వస్తారా కేంద్ర మంత్రులు? ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? అంటే కిషన్ రెడ్డి అన్నదాని ప్రకారం లెటర్ రాయాలి అని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి ఆల్రెడీ మార్చి నెలలోనే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి ఒక లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పేరుతో నా లేఖ కూడా రాశారు. దాంట్లో గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ చేపడితే తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలుగుతుంది. ఇప్పటికే దాని ప్రాజెక్టు చేపట్టడమే అక్రమంగా చేపట్టారు. రాష్ట్ర పునర్విభజన బిల్లు కానీ, అదేవిధంగా గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్స్ ను కాదని చెప్పి వాటిని ఉల్లంఘిస్తూ ఈ ప్రాజెక్ట్ అనేది చేపడుతున్నారు. అసలు నీటి కేటాయింపు లేకుండానే ప్రాజెక్ట్ ఎట్లా చేపడతారని చెప్పి మొదటి నుంచి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ వస్తుంది. కానీ ఒకవైపు గోదావరి బోర్డు సమావేశాల్లో, కృష్ణా బోర్డు సమావేశాల్లో కూడా మన అధికారులు ఈ అంశాన్ని మెన్షన్ చేస్తున్నారు, కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం మొదట అసలు లేదు, అది ప్రతిపాదన దశలోనే ఉందని చెప్పుకొస్తూనే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేసింది, దాన్ని సిడబ్ల్యూసీకి ఇచ్చింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఒక ప్రపోజల్ ను కూడా సిడబ్ల్యూసీకి ఇచ్చింది. ఆ తర్వాత అది కేంద్ర జలశక్తి శాఖకు చేరింది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖకు కూడా ప్రీ సబ్మిట్ చేయగా వాళ్ళ కార్యదర్శి మొత్తం డిపిఆర్ సబ్మిట్ చేయాలని చెప్పి ఏపీకి సూచించారు. అప్పటి నుంచి మన ప్రభుత్వం ఇంకా సీరియస్ గా తీసుకుంది అంశాన్ని. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే చాలా లేఖలు రాశారు. నిన్న కూడా ఒక లేఖ రాశారు. అసలు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు ప్రపోజల్ ను తిరస్కరించాలని చెప్పి కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ రోజు ఆ కేంద్రంలో జరిగినటువంటి ఎక్స్పర్ట్స్ టెక్నికల్ కమిటీ సమావేశంలో కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒక అంశం ఎజెండాగా తీసుకున్నారు. దాన్ని కూడా రిజెక్ట్ చేయాలి, దాన్ని అసలు ఆమోదించొద్దు, దాన్ని చర్చ చేయొద్దని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ రోజు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఇంత ముందుకు ఎప్పుడెప్పుడు మనం కేంద్రానికి లేఖలు రాశాము, మన అబ్జెక్షన్స్ ఏంటి, అసలు బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి, దానివల్ల మన తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఎట్లా భంగం కలుగుతుంది, దానివల్ల ఎట్లాంటి నష్టాలు ఉంటాయని చెప్పి ఇప్పటికే వివరిస్తూ ఒక చాలా లేఖలు కూడా రాశారు. దానికి సంబంధించి డీటెయిల్ ప్రెస్ నోట్ కూడా ఈ రోజు ఇచ్చారు. అయితే రేపు మీరు అన్నట్టుగా కీలక సమావేశం రేపు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆల్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ కానీ, లోక్సభ కానీ ఎంపీలందరితో కూడా రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. రాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇటు కాంగ్రెస్ కానీ, అటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకు అనంటే బనకచెర్ల ప్రాజెక్ట్ చేపడితే ఇప్పటికే మనం గోదావరిలో కేటాయించినటువంటి నీటి కేటాయింపులు వాడుకోవట్లేదు. ఉన్న నీళ్ళని కూడా ఏపీ తీసుకెళ్లిపోతుంది. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ చేపడితే కనుక అటు గోదావరితో పాటు ఇటు కృష్ణా నీళ్ళని కూడా పూర్తిగా తీసుకొని పోయే అవకాశం ఉంటుంది. దానివల్ల తెలంగాణకు సంబంధించినటువంటి చాలా జిల్లాల్లో కూడా నీటి ఇబ్బంది ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక నీటికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ మరింత తీవ్రం అవుతుంది. ఇది జరగొద్దు అంటే ఇప్పటికే మనం చాలా ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాం, వాటికి కూడా నీటి కేటాయింపులు ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే మిగతా అంశాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వం కేంద్రంలో తమకు సపోర్ట్ ఉంది, కేంద్రం తమకు సహకరిస్తున్నటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేసింది. అందుకు అనుగుణంగానే కేంద్రం కూడా మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఈ అంశాన్ని పదే లేఖల రూపంలో ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ, ఇటు సీఎం కానీ చెప్తూ వచ్చారు. నేరుగా సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మంత్రి కూడా సీఎం, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా మిగతా ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కూడా ఓ సందర్భంలో కలిసి దీనికి పూర్తిగా ఈ ప్రాజెక్టు గురించి కూడా డిస్కస్ చేశారు. ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అంగీకరించొద్దని సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మంత్రి కూడా ఉత్తమ్కి ఒక లెటర్కు రిప్లై ఇస్తూ మేము అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం, ఏకపక్షంగా ఏది చెయ్యమని చెప్తూనే ఇటీవల జరిగిన పరిణామాలు మాత్రం ఖచ్చితంగా ఏపీకి అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళ
నిర్ణయాలు ఉన్నాయి. దాంతోనే రేపు ఈ అంశాలన్నీ కూడా మొత్తం ఎంపీలందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ ఏంటి, తెలంగాణ నీటి కేటాయింపులు ఏంటి, ఆంధ్రాకు నీటి కేటాయింపులు ఏంటి, అసలు మొత్తం గోదావరిలో ఉన్న నీళ్ళు ఎంత, మనం వాడుకున్నది ఎంత, మనకి ఇంకా అవసరాలు ఏమేమి ఉన్నాయి, ఈ బనకచర్ల ప్రాజెక్ట్ టేకప్ చేయడం వల్ల మనకు జరిగేటువంటి నష్టం ఏంటి, ఆ బనకచర్ల పేరుతోని కృష్ణా నీళ్లను దోపిడీ చేసేందుకు ఏపీ ఏ విధంగా ప్లాన్ వేసింది, ఈ అంశాలన్నిటి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ వివరించన్నారు. ఆ తర్వాత మన రాష్ట్రానికి అంటే అన్ని పార్టీల ఎంపీలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మన నీటి ప్రయోజనాల కోసం వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రస్తావించాలి. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక పోరాటం చేయాలని చెప్పి ఒక అంశాన్ని అయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. మన సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆయన కూడా ఎంపీలకు కీలకమైన సూచనలు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సౌజన్యం, మీరు అన్నట్టుగానే ఒక టర్మ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నా కూడా ఏపీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్ళింది. దానికి కేంద్రం సహకరిస్తున్న నేపథ్యంలో ఈ ఆల్ పార్టీ ఎంపీలతో జరిగే ఒక సమావేశం మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఒక టర్మ్ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సౌజన్యం.